హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం మనకు మహాకావ్యం. ఇతిహాసమే కాదు, నీతిని బోధిస్తుంది, జీవన విధానాన్ని నేర్పిస్తుంది. అంతేకాకుండా పరిస్థితులు విభిన్నంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలను తెలియజేస్తుంది. ఇదే సమయంలో మహాభారతం మంచి చెడులకు మధ్య తారతమ్యాలను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా ఎలా గడపాలో తెలుపుతుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ సహాయపడుతుంది. మహాభారతం అంటే కేవలం యుద్ధాలు, పోరాట కథలే కాకుండా మధురమైన ప్రేమ కథలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బాగా ఆకర్షించే కొన్ని ప్రేమ కథలు ఇప్పుడు మనం చూద్దాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు రుక్మిణిల వివాహం గురించి ముందుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాసుదేవుడు రుక్మిణీదేవిని తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. విదర్భ మహారాజు భీష్ముకుడి కుమార్తె రుక్మిణి. భీష్మకుడు జరాసంధుడికి సామంతుడు. అయితే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు ఒకరినొకరు ఇష్టపడతారు, గాఢంగా ప్రేమించుకుంటారు. రుక్మిణి సోదరుడు అయినా రుక్మిణికి ఇష్టం ఉండదు. అంతేకాకుండా అతడు కంసుడికి మిత్రుడు. శ్రీకృష్ణుడు కంసుడిని హతమార్చడం వల్ల అతడు సోదరి ఇష్టానికి వ్యతిరేకంగా నిలిచాడు. దీంతో రుక్మిణి తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కన్నయ్యకు ఓ లేఖను పంపిస్తుంది. ఆ సందేశం అందుకున్న వెంటనే కృష్ణుడు బలరాముడితో సహా ద్వారక నుంచి విదర్భ బయలుదేరాడు. అనంతరం రుక్మిణిని తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. దీంతో రుక్మిణిని సోదరుడికి కృష్ణుడికి వైరం ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర అర్జునుడిని ప్రేమిస్తుంది. అయితే ఇందుకు ఆమె పెద్దన్నయ్య అయిన బలరాముడు ఒప్పుకోడు. తన స్నేహితుడైన దుర్యోధనుడికిచ్చి జరిపించాలని చూస్తాడు. అయితే శ్రీకృష్ణుడు సోదరి ఇష్ట ప్రకారం అర్జునుడికిచ్చి పెళ్లి చేస్తారు. వివాహం చేసుకునేందుకు సుభద్రను అపహరించి తీసుకెళ్లాలని అర్జునుడికి సూచించి తతమంతా వెనుకబడి నడిపిస్తాడు. వీరిద్దరికి పుట్టినవాడే అభిమన్యుడు. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలున్న సంగతి తెలిసిందే. వీరిలో జాంబవతి ఒకరు. జాంబవతి శ్రీకృష్ణుడి కుమారుడి పేరు సాంబ. దుర్యోధనుడు భానుమతి కుమార్తె అయిన లక్ష్మణతో సాంబ ప్రేమలో పడ్డాడని కథ ఉంది. ఇద్దరును ఒకనొకరు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ దుర్యోధనుడు తన కుమార్తెను శ్రీకృష్ణుడి కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఓ రోజు సాంబ లక్ష్మణ వివాహం చేసుకుని ద్వారకకు బయలుదేరతారు. ఈ విషయం తెలుసుకున్న కౌరవులు తమ సైన్యంతో మార్గ మధ్యంలోనే సాంబతో యుద్ధం చేసి అతన్ని బందీగా పట్టుకుంటారు. ఈ విషయం తెలిసిన కృష్ణ బలరాములు హస్తినకు చేరుకుని తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. బలరాములు తన నాగలి హస్తినపురాన్ని గంగా నదిలో ముంచడం ప్రారంభిస్తాడు. ఇది చూసిన కౌరవులతో సహా ప్రజలందరూ భయపడి క్షమాపణలు కోరుకుంటారు. అనంతరం లక్ష్మణ సాంబను విడిచిపెట్టి వేద పండితుల మధ్య మళ్ళీ వివాహం జరిపిస్తారు. మహాభారతంలో అంబ, అంబిక, అంబాలికలు కాశీరాజు కుమార్తెలు. ఈ ముగ్గురు స్వయంవరానికి అందరు రాజులతో పాటు భీష్ముడు కూడా వెళ్తాడు. వారందరినీ ఓడించి ముగ్గురు కుమార్తెలను హస్తినపురకు తీసుకొస్తాడు భీష్ముడు. తద్వారా ముగ్గురు సోదరీమణులకు సత్యవతి కుమారుడు విచిత్ర వీరితో వివాహం చేయాలని చూస్తాడు. అయితే అంబిక, అంబాలిక ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. కానీ అంబ మాత్రం వేరొకరిని భర్తగా భావించినట్లు చెప్పి వివాహానికి నిరాకరిస్తుంది. అనంతరం ఆ రాజు కూడా అంబను అంగీకరించలేదు. మహాభారతంలో భానుమతి దుర్యోధనుడి వివాహం ప్రత్యేకమైంది. భానుమతి కాంబోజా రాజు చంద్రవర్మ కుమార్తె. అంతేకాకుండా ఆమె ఎంతో సౌందర్యవతి, ప్రతిభావంతురాలు. ఆమె స్వయంవరానికి జరాసంధుడు, శిశుపాలు, రుక్మిలతో సహా దుర్యోధనుడు కూడా వెళ్తాడు. జయమాల ఎవరి మెడలో వేస్తే అతడు ఆమె భర్తగా మారతాడు. అయితే భానుమతి జయమాలను తీసుకొని ముందుకు నడుస్తుండగా దుర్యోధనుడు ఆమెను అడ్డుకొని బలవంతంగా తన మెడలో వేసేలా ప్రేరేపిస్తాడు. ఈ విధంగా భానుమతి దుర్యోధనుడి భార్య అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.